పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు వినుకొండ పట్టణం 20వ వార్డులోని తెలుగుదేశం పార్టీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఆకర్షితులైనేడు వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరిన యువతకు ధన్యవాదాలు. అలాగే రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేద కుటుంబాలకు తోడుగా నిలిచేందుకు దోహదపడతారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ సైనికుడిలా కష్టపడి పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వారితో పాటుగా పట్టణ మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 20వ వార్డు కౌన్సిలర్ నరసింహరావు గారు, బాబు గారు, భాష గారు అందరూ కలిసి మరి అక్కడ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి యూత్ మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మన పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు టౌన్ అభివృద్ధి, టౌన్లో సంక్షేమం, టౌన్లో అన్ని విధాల మంచి జరిగింది, మంచి జరుగుతుందని వాళ్ళందరూ కూడా ఇంకా మంచి చేయాలి, పెద్ద అయిన వాళ్ళే సాధ్యమైందని వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఆ మాటల్లో భాగంగానే ఈరోజు ఈ పార్టీలో జాయిన్ కావడం. ఇవాళ చెబుతున్నటువంటి వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించారు, ప్రతి కుటుంబానికి అమ్మఒడి, ప్రతి కుటుంబానికి ఆసరా, ప్రతి కుటుంబానికి చేయూత, ప్రతి కుటుంబానికి కాపునేస్తం, ఏదో ఒకటి ఏదో ఒక పథకం, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, మరి అదేవిధంగా ప్రతి స్కూలు నాడు మంచినీళ్ళు ఇంత నడి ఎండాకాలంలో కూడా మరి మీకు రోజు మార్చి రోజు మీకు నీళ్ళు అందిస్తున్నాం అన్నది మీ అందరికీ తెలుసు. ఇది చిన్న విషయం కాదమ్మా. పట్టణ ప్రజలారా మీరందరూ చూస్తున్నారు, ఇంత ఎండల్లో కూడా, ఇంత కరువులో కూడా, ఇంత నీళ్లు డ్రాపు లేని పరిస్థితుల్లో ఇవాళ ఆ స్టాకుని ఏర్పాటు చేసుకొని చెరువులు నింపుకొని వల్ల మీ అందరికీ నీళ్ళు అందిస్తున్నాం. అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి వినుకొండ పట్టణానికి ఇంకా కూడా ఘాట్ రోడ్డు నిర్మాణం కావచ్చు, ఇటు 100 పడకల హాస్పిటల్ కావచ్చు, ఇటు ఎస్టీ స్కూల్స్ కావచ్చు, ఫస్ట్ వార్డు స్కూల్స్ కావచ్చు, ఇక్కడ రోడ్లు విస్తరణ కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేసామని చెప్పుకుంటున్నాం. ప్రజలకు తెలియనిదా? ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కారం చేశామని, మంచినీళ్ళు అందిస్తున్నామని ప్రజలకు తెలియదా? ఘాట్ రోడ్డు వేసిన సంగతి ప్రజలకు తెలియదా? ఎవరు వేసిన సంగతి ప్రజలకు తెలియదా? గుడి నిర్మాణం చేస్తుంది, ఎవరే నిర్మాణం చేస్తుంది ప్రజలకు తెలియదా? మైనార్టీ స్కూలు, గురుకుల పాఠశాల వాళ్ళకి 5 ఎకరాలు ఇచ్చింది ప్రజలకు తెలియదా? ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? మీరు బీజేపీ వాళ్ళు అంటున్నారు, ఒక పక్క జనసేన అంటున్నారు, ఒక పక్క తెలుగుదేశం అంటున్నారు, ఒక పక్క బీజేపీ వాళ్ళు చేసినటువంటి మరి ప్రజలకి ఎలా చేస్తున్నారు? ఎంతమంది మతాల చిచ్చుతో మనుషుల్ని నరేంద్ర మోడీ గారు దెయ్యం అని చెప్పావు, ఇవాళ దేవుడు అన్నావు. మరి అదే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నావు? ఇట్లాంటి రంగు పూసుకునే వాళ్ళందరూ ఈ రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందన్నావు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నీ సహాయం నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని మళ్ళీ ఆయన్ని మాట్లాడుతుండు. మళ్ళీ ఇక్కడ వచ్చేవరకు మేము పవన్ కళ్యాణ్ ఓడిస్తామంటాడు. ఇంకొక రూట్లో ఇంకొక పెద్దలు చెబుతారు. ఇది అంతా కూడా కావాలని ఆయన అధికారం కోసం, ఆయన అన్ని విధాల ఆయన లబ్ధి కోసం ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నేను మంత్రిని అయితే చాలు అనుకునే
చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు 14 సంవత్సరాలు చేశారు ముఖ్యమంత్రిగా. ఇలాంటి సంక్షేమాలు ఏనాడైనా ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా ఒక సెంటు స్థలం ఇచ్చావా అంటే లేదని చెప్పాల్సిందే. మరి ఇవాళ సూపర్ 6 అంటున్నావు. మరి నీ సూపర్ 6 ఏంటో, బాబు సూరిటీ ఏందో, బాబు గారడీ ఏందో. గారడే సూరిటీ, సూరిటే గారడీ. మీ గారడీలు మీ సూరిటీలు ఎవరికి తెలియనివి ఇవాళ చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మీరు రేపు అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తామంటారు, మీ శర్మ వలుస్తామంటారు, మీ తాట తీస్తామంటారు. ఏంటి మీ బాచేతి కింద నీళ్లు తాగుతున్నారా? మీరు అధికారంలోకి వస్తే అంటే మీరు అధికారంలోకి రావాలంటే ప్రజలు ఓట్లేయాలి కదా. బెదిరిస్తే ఓట్లేస్తారా? నువ్వు బెదిరిస్తే బెదరడానికి నీ మోచేతి కింద నీళ్లు తాగుతున్నారా? ప్రజలు ఓటు హక్కు అనేది వాళ్ళ సొంతం. వాళ్ళ అభిప్రాయం మేరకు వాళ్ళు ఓటేసుకుంటారు. మీ బీజేపీ, మీ జనసేన, మీ టీడీపీ ఇక్కడికి వచ్చేవారికి మీరు కమ్యూనిస్టులు అందరూ ఒక్కటే. మీరు ఇక్కడ ఆల్ పార్టీస్ అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తా ఉంటారు. ఇక్కడికి వచ్చేవారికి ఏది ఉండదు, ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండదు. అన్ని పార్టీలు గుంపుగా తోడేళ్ళన్నీ ఒకటవుతాయి. జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం అంటారు. అసలు ఏమిటే మీ పొత్తులు, ఏమిటే మీ కలయికలు? కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు అంటుంటివి, ఇక్కడేమో బీజేపీ పొత్తు అంటుంటివి, ఇక్కడేమో బీజేపీ వాళ్ళు పెట్టిన చట్టం మంచిది అంటుంటివి, ముస్లింకి ఇక్కడ హక్కు లేదంటుంటివి. ఏంటి ఇది? ఎందుకు మీ స్వార్థ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని కులాల పేరుతో మతాల పేర్లతో మనుషుల్ని అమానుషంగా మనుషుల్ని మనుషులుగా చూడకుండా కనీసం కూడా మనిషి అనే గుర్తింపు లేకుండా మీ రాజకీయ స్వార్థాల కోసం బలి చేయాలనుకోవటం ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఉన్నాను. ముస్లిం సోదరులు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు, ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళను కూడా మీరు అనుమానించే పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంది? దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ చట్టం చాలా మంచి చట్టం అని చెప్తున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంది? వాళ్ళే చెప్పారు బజార్లో మీటింగ్లో ఇది అన్యాయం అని. మరి ఇవాళ న్యాయం ఎట్టయిందని అడుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఈ పొత్తు అనే విధానంలో పెద్ద ప్రజలకి దుర్మార్గాన్ని, ప్రజలకు ద్రోహం చేసేదానికి వాళ్ళు ప్రయత్నం జరుగుతుంది. ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని అందరూ కూడా ప్రజలందరూ కూడా తిప్పి కొట్టాలని, వాళ్ళ ఆ కూటమికి బుద్ధి చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ, అందుకే చేయి కలుపుతున్నారు, అందరూ ఒకటవుతున్నారు. అందరూ మంచి కోసం, ఈ రాష్ట్ర ప్రజల మనుగడ కోసం అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిని చేసేదానికి పేదలందరూ కూడా ఒక్కటవుతున్నారు. పేదలు ఒకవైపు, అదే పెత్తందారులు ఒకవైపు, అదే మా దొరల పాలన అంటారు వాళ్ళు. ఇది పేదల పాలన, పేదల ప్రభుత్వం, పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ అందరికీ మా ఇవాళ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ